మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యల నోరు మోయించనని పరిసయ్యులు విని వారు అతడికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయనను పరీక్షింపవాలని, బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇటిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తు సువిశేషము.